ద్రవ్యం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో నాణేలు కరెన్సీ నోట్లు చలామణి అయ్యాయి. అలాంటి వేలాది నాణేలను కరెన్సీ నోట్లను సేకరించాడు నంద్యాల జిల్లాకు చెందిన రవితేజ. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడిన రవితేజ చిన్నప్పటి నుండే నాణేల సేకరణను అలవాటుగా మార్చుకున్నాడు. ఆ అలవాటే ఆయనకిప్పుడు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. మన దేశానికి చెందిన అతి పురాతన నాణేలతో పాటు వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని కూడా సేకరించిన బొంతల రవితేజపై హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. నాణేలు భారత చరిత్రకు ప్రతీకలు. ద్రవ్యం అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ఎన్నో నాణేలు కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో కొన్ని ఇప్పుడు కనుమరుగైపోయాయి. అలాంటివి నేటి యువతరానికి తెలియని, నేడు చలామణిలో లేని వేలాది నాణేలను సేకరించాడు హైదరాబాద్ వాసి బొంతల రవితేజ. చిన్నప్పటి నుంచే నాణేల సేకరణను అలవాటుగా మార్చుకున్న ఆయన వాటి ద్వారానే నేడు అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. అనాపైస నుంచి 500 వరకు, పావలా నుంచి ఫారిన్ కరెన్సీ వరకు రవితేజ దగ్గర లేని నాణెమంటూ లేదు. ఓవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూనే మరోవైపు నాణాల సేకరణను ఫ్యాషన్గా మార్చుకున్నాడు. 16వ శతాబ్దంలో చలామణిలో ఉన్న నాణేల నుంచి ఇప్పుడు చలామణి అవుతున్న వేలాది నాణేలు కరెన్సీ నోట్లను సేకరించాడు రవితేజ. సేకరించిన నాణేలను ఎంతో జాగ్రత్తగా భద్రపరిచాడు. రాజుల కాలంలో చలామణిలో ఉన్న నాణేల నుంచి ప్రముఖ వ్యక్తుల జ్ఞాపకార్థం ప్రభుత్వం విడుదల చేసే ఎన్నో నాణేలు కరెన్సీ నోట్లు రవితేజ దగ్గర చూడొచ్చు. యాక్చువల్లీ నాకు 6th 7th స్టాండర్డ్ అప్ ఉన్నప్పటి నుంచి నాకు ఈ కాయిన్స్ కలెక్షన్ అనేది హాబీగా ఉంది. ఈవెన్ బిఫోర్ చాలా వరకు కాయిన్స్ మా ఫాదర్ కూడా కలెక్ట్ చేసేవాళ్ళు. ఇలా కొత్త కాయిన్ ఏదైనా వచ్చిందంటే తను తీసి పెట్టడం కానీ మాకు చూపించడము, సో మా ఫాదర్ అలా చేస్తుండేవాళ్ళు. సో దాన్ని సర్టన్ టైం తర్వాత నేను దాన్ని తీసుకొని కంప్లీట్గా దాని మీద ప్యాషనేట్గా నేను వెళ్ళాను. ఈవెన్ ఐ స్టార్టెడ్ విత్ ఎ హాబీ, బట్ నవ్ డేస్ ఐఎమ్ డీలింగ్ ఇట్ లైక్ ఏ సబ్జెక్ట్ కంప్లీట్లీ. ఈ న్యూమిస్మాటిక్ సబ్జెక్ట్ నేను డీల్ చేస్తూ ఉన్నాను. నా కలెక్షన్లో వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 18th century కాయిన్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ టిల్ టుడే రీసెంట్గా రిలీజ్ అయిన 20 రూపీస్ కాయిన్స్, 75 రూపీస్ కాయిన్స్, సో ఇలా చాలా వరకు మోర్ దెన్ 3K కౌంట్ ఇండియన్ కరెన్సీ యూనిక్ కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి. అండ్ అలాగే జస్ట్ యాడ్ టు మై కలెక్షన్ ఫారిన్ కరెన్సీ కూడా నా దగ్గర ఉంది. మోర్ దెన్ 100+ కంట్రీస్ ఇన్ మై కలెక్షన్. కేవలం భారతదేశానికి సంబంధించిన పురాతన నాణేలు మాత్రమే కాకుండా దాదాపు 100 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని రవితేజ సేకరించాడు. నేటి యువతరానికి తెలియని, వారు చూడని ఎంతో పురాతన నాణేలు రవితేజ దగ్గరున్నాయి. తను సేకరించిన నాణేలు కరెన్సీ నోట్లతో పలు స్కూళ్లలో వర్క్షాపులు నిర్వహిస్తున్నారు రవితేజ. దీని ద్వారా విద్యార్థులకు మన నాణేల ప్రాముఖ్యతను తెలియజేయటమే లక్ష్యమని ఆయన చెప్తున్నారు. భారత్లో డబ్బు ఎప్పుడు చలామణిలోకి వచ్చింది, దానికి ఆద్యుడెవరు, ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఎలాంటి నాణేలు అందుబాటులో ఉన్నాయి తదితర విషయాలపై విద్యార్థులు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు తామెప్పుడూ చూడని నాణేలను కరెన్సీ నోట్లను చూసి ఎంతో సంతోషపడతారని, నాణేల గురించి తెలుసుకోవటం ఒక ఫన్ ఫ్యాక్టర్గా భావిస్తారని చెప్తున్నారు. కాయిన్స్ వల్ల మనం ఇప్పుడు గుడీస్ బై చేస్తున్నాం. అండ్ రైట్ నౌ వీ గాట్ QR కోడ్స్, డిజిటలైజేషన్ అండ్ ఎవ్రీథింగ్. బట్ కాయిన్స్ అనేది ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ సెక్టర్. సో దీస్ మెనీ కాయిన్స్ చూడడం నేను కూడా ఇదే ఫస్ట్ టైం. సో యాక్చువల్లీ ఈ కాయిన్స్ కలెక్షన్ వెనక హీ హ్యాస్ హార్డ్ వర్క్, డిసిప్లిన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హీ హ్యాస్ లవ్ ఆన్ దోస్ కాయిన్స్ అండ్ హీ రెస్పెక్ట్ ద కాయిన్స్ because we need to respect our history, our culture and our heritage. And in form of coins he is respecting it, and in form of coins he is seeing the history behind that. And అది కూడా నాకు చాలా నచ్చింది. నాణాల సేకరణ కోసం వివిధ ప్రాంతాలకు వెళ్తారని రవితేజ చెప్తున్నారు. తనకు తెలిసిన వారెవరైనా విదేశాల్లో స్థిరపడిన వారు ఉంటే వారి దగ్గర నుంచి విదేశీ కరెన్సీ సేకరిస్తారు రవితేజ. నాణేల సేకరింపు ఒక అలవాటుగా ఉన్న రవితేజకి నేడు అదే అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. 2024 సంవత్సరంలో ఆయన్ని 2 రికార్డులు వరించాయి. అందులో ఒకటి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కాగా మరొకటి వరల్డ్ వైడ్ రికార్డ్స్. నాణేల సేకరణతో ఇంతటి గుర్తింపు సాధించడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. ఇలాంటి నాణేలు మన చరిత్రకు ప్రతీకలు. అలాంటి చరిత్రను మరిచి బతకటం, దిక్సూచిలేని నావలో ప్రయాణించడం ఒకటి అంటారు రవితేజ. మన పురాతన చరిత్ర గురించి నేటి యువతరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. These many coins are there in our country, and also seeing all other countries currencies as well. And ఫ్యామిలీ సపోర్ట్ కోసం వస్తే, సో బేసిక్గా మా నాన్నకు షాప్ ఉంది. సో సమ్వేర్ వీఆర్ ఇన్ చైల్డ్హుడ్ అరౌండ్ 3rd year so at that moment we saw, searched in some cupboards, so we found very old coins. So we went further and asked him, and we get everything information there. So that time it was somewhat new to us.
So there we kept those things to us, but he become like take those and collected and keep it safe, and after some time whatever he habituated that one to collect more and more from the, and also whenever we visit the relatives, he eagerly go and ask about the coins whenever he know that they went abroad or some other country. So he eagerly went and take the coins and keep it safe for that. మొత్తానికి నేటి యువతరానికి మన చరిత్రకు ప్రతీకలైన పురాతన నాణేల గురించి తెలియజేస్తున్న రవితేజ నేటి యువతరానికి ఎంతో ఆదర్శం. నాణాలు మన చరిత్రకు ప్రతీకలు. అలాంటి ఎన్నో నాణాలు ఇప్పుడు చరిత్రలో లేని, చెలామణిలో లేని ఎన్నో నాణాలు కూడా రవితేజ సేకరించారు. చిన్ననాటి నుండే నాణాలను సేకరించడం అలవాటుగా మార్చుకున్న ఆయనకు ఆ అలవాటే ఇప్పుడు ఆయనకు అంతర్జాతీయ గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది. మన దేశానికి సంబంధించిన వివిధ కరెన్సీ నోట్లు, నాణాలతో పాటు దాదాపు 100 దేశాలకు సంబంధించిన విదేశీ నాణాలు కూడా ఆయన సేకరించారు. నేటి తరం యువతరానికి, విద్యార్థులకు ముఖ్యంగా మన యొక్క చరిత్రను, మన ఒక వారసత్వ సంపద గురించి తెలియజేయడానికి, మన చరిత్ర యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ నాణాలు ప్రతీకలు. అలాంటి ఎన్నో నాణాలను సేకరించి విద్యార్థులకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిజంగా ఇది ఒక స్ఫూర్తిదాయకమైన విషయం అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM TV, హైదరాబాద్.